ఇక ఆదివారముననే కూడుకుంటున్నారు ఎక్కువ మంది, ఆదివారముని ఇస్తున్నారు ఎక్కువ మంది అనటానికి బైబిల్‌లో మరి వారికి ఏం కనిపించిందంటే మీరు నన్ను అడిగితే అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం ఒకటే కనిపించింది. చూద్దాం అదేంటో. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని రాయబడింది కదా, అంతే. పైపైన చూచారు. పైపైన చదివితే మీరు కూడా ఏమనుకుంటారు? రొట్టె విరుచుటకు ఏ రోజు ఏ రోజు ఏ రోజు అని మీరు వెతుకుతూ వెతుకుతూ చదువుతున్నప్పుడు ఆదివారం అని కనిపించగానే అమ్మయ్య అనుకుంటారు మీరు. ఎందుకంటే వారంలో 7 రోజులు, 7 రోజుల్లో ఒక వారం రోజు ఇక్కడ మనకి కనిపించిందంటే చాలు, ఇక ఆదివారం మనం రొట్టె విరవాలి అంతే అని ఫిక్స్ అయిపోయారు అనుకోండి. అంటే మీరు పైపైన లేఖనాలను చదువుతున్నారన్నమాట. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కనీసం ఆ వాక్యమైనా పూర్తి చేయండి. కనీసం ఆ వాక్యమైనా పూర్తి చేయండి. పూర్తి చేయండి. ఇప్పుడు ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండని. అదన్నమాట రహస్యం. పౌలు మరునాడు వెళ్ళటానికి సిద్ధపడుతున్నాడు. అంటే సోమవారం ఆయనకి పని ఉంది వేరే చోట, అక్కడ రొట్టె విరవాలి. అక్కడ రొట్టె విరవాలి కనుక ఆదివారమున ఇక్కడ రొట్టె విరిచాడు. ఆదివారమున ఇక్కడ రొట్టె విరిచాడన్న సంగతి రాయబడింది కనుక ప్రపంచ క్రైస్తవ సమూహాలన్నీ కూడా ఇప్పుడు ఆదివారమే రొట్టె విరవాలి, ఇంకా మిగిలిన రోజుల్లో రొట్టె విరవకూడదు అనే డెసిషన్కి వచ్చేసాయి.